ప్రస్తుతం ఆగిపోయిన ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లు ఇదే వారంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రస్తుతం ఐపీఎల్ ను నిలిపివేశారు. అయితే భారత్ ను తట్టుకోలేక పాకిస్తాన్ చేతులెత్తేయడంతో యుద్ధం ఆగిపోయింది. దీంతో ఐపీఎల్ కు రూట్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు షెడ్యూల్ పై బీసీసీఐ కసరత్తులు చేస్తుంది. ఈ నెల 16 లేదా 17వ తేదీన రీస్టార్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ లో పరిస్థితులు క్రమంగా మామూలు స్థితికి చేరుకోవడంతో క్యాష్ రీచ్ లీగ్ కు రూట్ క్లియర్ అయింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐపీఎల్ రీస్టార్ట్ చేయమని. దీంతో మిగిలిన సీజన్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను రెడీ చేసే పనిలో బీసీసీఐ బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఓవర్సీస్ ఆటగాళ్లు వారి స్వదేశాలకు వెళ్లిపోయారు. అయితే వాళ్లను మళ్లీ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రాంచైజీలు. తిరిగి జట్టులో చేరాలని అభ్యర్థిస్తున్నారు. అయితే ఇతర దేశాల ప్లేయర్లు తిరిగి టోర్నీలు ఆడిన ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు మాత్రం మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు ఆడడం అనుమానంగా మారింది. దీనికి రీజన్ జూన్ 11 నుంచి 15 మధ్య టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడమే. ఈ తరుణంలో ఆల్రెడీ ఐపీఎల్ ఆడి గాయాలతో సతమతమవుతున్న పేసర్ జోస్ హజల్వుడ్ తిరిగి ఇండియాకు పంపడం ఆసీస్ బోర్డు నిరాకరిస్తుంది. ఇక టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా భారత్ కు రావడం కష్టమే. వీరిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్ రేస్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో సన్ రైజర్స్ కు వచ్చిన పెద్ద నష్టమేం లేదు ఇద్దరు లేకపోతే. కాకపోతే సన్ రైజర్స్ కు కెప్టెన్ గా వహిస్తున్న ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కు కెప్టెన్ ఎవరనే దానిపై దృష్టి నెలకొంది. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్లు ఆడవలసి ఉంది. ఈ 3 మ్యాచ్లకు గాను కెప్టెన్ ఎవరనేది ఆసక్తి రేకిస్తుంది. తెలుస్తున్న సమాచారం మేరకు అభిషేక్ శర్మ లేక హెన్రిచ్ క్లాసెన్ ను నియమించాలా అనేది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆలోచనలో ఉంది. ఇక రేస్ లో నితీష్ కుమార్ రెడ్డి సైతం ఉన్నాడు. అలాగే సీనియర్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ అతనిపై టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపడం లేదు. దీంతో యువ ఆటగాడు అభిషేక్ శర్మ వైపే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కెప్టెన్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయం.